ప్రేక్షకులకు మరియు కందుకూరు నియోజకవర్గం ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఇంటూరి రాజేష్, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, కందుకూరు నియోజకవర్గం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. యాక్చువల్గా మనం ఫిష్ ఎక్వేరియంస్ చూస్తుంటాం, కోళ్ళ ఫామ్ చూస్తుంటాం, గేదెల ఫామ్ చూస్తుంటాం, మేకల పెంపకాన్ని, గొర్రెల పెంపకాన్ని, ఇలాంటి వాటిన్నిటిని చూస్తూ ఉంటాము. మామూలుగా ఎక్కడన్నా ఒక కుందేలు కనిపిస్తేనే చాలా ముద్దుగా అనిపిస్తుంది, చాలా ముచ్చటగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలాంటిది కొన్ని కుందేళ్ళన్నీ ఒక చోట కనిపిస్తే వావ్, ఆ ఐడియానే చాలా అంటే చాలా బాగుంది కదా. సో మరి ఈ రోజు అయితే మీకు అలాంటి వీడియోని, అలాంటి కుందేళ్ళని చూపించడానికే నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూసేద్దాం. సో నేనైతే కుందేలు ఫామ్లోకి ఎంటర్ అయిపోయాను. రావటంతో ఇది చాలా ముద్దుగా అనిపించింది. సో అందుకని దీన్ని అయితే నేను ఎత్తుకొని ముద్దట్టం కూడా జరుగుతుంది. మరి ఒక్కటే నా దగ్గర ఇంత ముద్దుగా అనిపిస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రకాలు ఉన్నాయి. వైట్గా ఉన్నాయి, బ్రౌన్, బ్లాక్, ఇలా రకరకాల కుందేళ్ళు ఉన్నాయి. మీకు తెలుసా, కుందేలు అనేది అసలు 1915 నుంచే స్టార్ట్ అయిందంట. అంతకుముందు కుందేలు అనేది కూడా ఎవరికి తెలియదంట. దీని బయోగ్రఫీ కూడా చాలా ఉందండి. దీనిలో రకరకాలు ఉన్నాయంట. దీని వ్యాపారం చిన్న ఖర్చు అయినా కూడా లాభాలు బాగా ఉంటాయంట. మరి దీని గురించి పూర్తి వివరాలు దీని ఓనర్గా తెలుసుకుందాం. బాగుంది కదా. దీన్ని అయితే మనతో మెయింటైన్ చేద్దాం. వీళ్ళు ఓన్లీ కుందేలు ఫామ్ మాత్రమే కాదండి, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, ఫిష్లు అండ్ కోడుల్లో రకాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వీళ్ళు పెంచుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఊర్లో అయితే వీళ్ళది చాలా స్పెషల్ అన్నమాట. ఇలాగే చుట్టుపక్కలంతా కూడా వీళ్ళు ఈ ఫామ్ని స్పెషల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి దీని ఓనర్ శివ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం దీని గురించి. నమస్తే శివ గారు. నమస్తే, నా పేరు శివ అండి. ఓకే సార్, అసలు మీకు ఈ కుందేళ్ల పెంపకం అనేది చాలా రేర్ గా వింటుంటాం మనము. ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్ లో, అది కూడా ఎక్కడో వింటుంటాము. ఇది మీకు ఎలా అనిపించింది? ఈ మామూలుగా మేమైతే ఫస్ట్ వ్యాపారం లాగే చేద్దామని పెట్టాము. ఒక 30 ర్యాబిట్లతో స్టార్ట్ చేసాము. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ తీసేసాం. పూర్తిగా ఏమైందంటే మోసపోయినట్టు ఈ కట్టకపోవటం, కొద్దిగా మనకి దీని మీద క్లారిటీ లేకపోవటం వల్ల అవి తీసేసాము. తీసేసిన తర్వాత మళ్ళీ మేము తీసేసినాక ఎమ్మిటి మళ్ళీ హైదరాబాద్, రాజేంద్ర నగర్ అని కొన్ని ఏరియాలు తిరిగాము. మన కర్ణాటక, బెంగళూరు అటు చూసి మళ్ళీ దాని మీద పూర్తిగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక 30 ర్యాబిట్లు స్టార్ట్ చేసాము. 30 ర్యాబిట్లు స్టార్ట్ చేసినాక ఇప్పుడు స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు పెంచుకుంటూ పోయాం, కానీ ఈనాడు కూడా దాన్ని తగ్గకుండా సక్సెస్ఫుల్గా వెళ్తా ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయి? మన దగ్గర ఒక 300 దాకా ఉంటాయి. 300 దాకా ఉన్నాయి. ఓకే. మరి ఇవి చాలా సెన్సిటివ్ అంటారు కదా. మరి చిన్న బిడ్డని ఎలా అయితే సాకుతామో వీటిని కూడా అలాగే సాకాలి. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇంకా ఎక్కువ కేరింగ్ చూపించాలి అని అంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వీటిని పెంచడంలో? మార్నింగ్ వచ్చేసి మేము ఏం చేస్తామంటే, ఒక కుండ, 2 కుండలు ఉంటాయి. ఒక కేజీలో ఒక ర్యాబిట్ ఉంటుంది. ఆ ర్యాబిట్కి ఒక కుండలో దానా, ఒక కుండలో వాటర్ ఇస్తాం మార్నింగ్. సాయంత్రం ఈ టైంలో 3 గంటల టైంలో పచ్చిమేత ఇస్తాము. ఇంకా మెడిసిన్ పరంగా వస్తే ఒక 2 టైప్స్ మెడిసిన్ ఉన్నాయి. అవి మటుకు ఇస్తూ ఉంటాం. నెలలో ఒక 2 సార్లు ఇస్తుంటాము. కేర్ అంటే ఏంటంటే దాని టైం టు టైం, దాని మేత, దాని గ్రాసు టైం టు టైం దానికి ఇచ్చినప్పుడు అది బరువు తగ్గదు, హెల్దీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. ఏం కాదు, రేపేద్దాం, ఎల్లుండి వేద్దాం, కాసేపు ఆగేద్దాం అనుకుంటే మటుకు మోటాలిటీ వస్తుంది, కంపల్సరీ నష్టపోవాల్సింది. వీటి జీవితకాలం ఎన్ని రోజులు? మామూలుగా అయితే 7 సంవత్సరాలు మన దగ్గర అయితే ర్యాబిట్ ఉంటుంది. ఒక 3.5 సంవత్సరం పిల్లలు వస్తాయి. దాని నుంచి తర్వాత మటుకు పిల్లలు పెట్టదు. ఓకే. ఒక్కొక్క కుందేలు ఎన్ని పిల్లల్ని పెడుతుంది? అది 1 నుంచి 10 దాకా పెట్టింది. 1 నుంచి 10 దాకా పెడుతుంది. అంటే దాని తినే ఫుడ్ మీద, అది బలం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎన్ని పిల్లలు పెట్టినా కానీ ఒక 100 ర్యాబిట్లు ఉన్నప్పుడు సెడ్ యావరేజ్ ఎప్పుడు ఒక కుందేలు మీద 5 పిల్లలు వస్తూ ఉంటాయి అనమాట. ఓకే. ఇప్పుడు నా చేతిలో ఉన్నది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. దీనికి ఎన్ని రోజులు? అది 2 నెలల పిల్ల. అది 2 నెలల పిల్ల. 2 నెలల పిల్ల. ఓకే. ఇది మినిమం హైట్ కానీ వెయిట్ కానీ ఎంత పెరుగుతుంది? అది వచ్చేసేలోపు అది 4 కేజీ నుంచి 5 కేజీ దాకా అయింది. ఒక 2-3 సంవత్సరాల మటుకు ఒక 2.5 నుంచి 3 కేజీలు ఉంటుంది. 3 సంవత్సరాలు దాటిన కాడి నుంచి 3 నుంచి 5 కేజీల దాకా అవుతుంటుంది. ఓకే. మరి వీటిలో మీరు ఎక్కువ మాంసానికి అమ్ముతుంటారా లేకపోతే పెంపకానికి అమ్ముతుంటారా? ఈ మనకి 7 రకాల జాతులు ఉన్నాయి ఈ మొత్తం మీద. మన క్లైమేట్ కి సూటబుల్ అయినాయి. ఇక్కడ సూటబుల్ అయ్యి పిల్లలు పెట్టేవి. వీటిలో మేమేం చేస్తామంటే గేడి చేస్తాం అనమాట. ఒక తల్లి ఒక 5 పిల్లలు పెట్టినప్పుడు వాటిలో 1 కానీ 2 కానీ మామూలు బ్రీడర్ తయారు చేస్తుంటాము. కొత్త 4 ర్యాబిట్లలో
మీట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మేమైతే. ఈ పిట్ పర్పస్గా వీటికి కొద్ది తక్కువ, మీట్కి పెంచుతాం. కొద్దిగా వీక్గా ఉన్న రాబిట్ కానీ ఇంకేదన్నా కానీ మీట్కే ఎక్కువ పెంచుతాము. వాటిలో క్వాలిటీగా వచ్చిన దాన్ని మటుకు తల్లిని చేస్తాం. మళ్ళీ దాన్ని తల్లిగా పిల్లలు పెట్టేదానికి రెడీ చేస్తుంటాం. ఓకే, ఇది ఒక్కసారి పిల్లల్ని కనటానికి ప్రిపేర్ అయినప్పుడు ఎన్ని నెలల్లో డెలివరీ అవుతుంది? ఇది మటుకు ఒక స్టార్టింగ్ అది పుట్టిన కాడి నుంచి ఒక 6 నుంచి 7 నెలలకి తల్లి అయ్యిద్ది. తల్లి కావడానికి సిద్ధంగా ఉంటుంది. పుట్టిన తర్వాత 6 నెలలకి తల్లి అయ్యిద్ది. అయినాక కట్టిన 1వ తారీఖు కట్టిందంటే 1వ తారీఖు డెలివరీ అయ్యింది. 30 రోజులు సూడికాలం. కరెక్ట్ 1 మంత్. పుట్టిన 6 నెలలకే మీరు గమనించండి, పుట్టిన 6 నెలలకే ఇదైతే ప్రెగ్నెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 1 మంత్ కి డెలివరీ కూడా అవుతుందంట. ఆ డెలివరీ టైంలో 10 పిల్లల్ని కంటుందన్నమాట. అది ఒకటి. కాకపోతే ఇంకా డెలివరీ అయితే స్టార్ట్ చేసినాక ప్రతి 2 నెలల 10 రోజులకి ఒక ఈత లెక్కన సంవత్సరంలో 5 నుంచి 6 క్రాపులు వస్తాయి. మామూలుగా మన సమ్మర్లో క్రాప్ ఆపితే మటుకు 5 క్రాపులు గట్టిగా వస్తాయి. 4 నుంచి 5 క్రాపులు గట్టిగా తీసుకోవచ్చు ఒక రాబిట్ మీద నుంచి. ఓకే, మరి వీటిని ఇలా ఫ్రీగా వదిలేసేసారు ఇక్కడ, ఇవి కిందకి పడిపోయి తప్పించుకోవడమా? కింద ఫ్రీగా మేము వదిలిపెట్టాం. ఒక 2x2 kgలో ఒక రాబిట్ పెడతాం, ఒక మేల్ రాబిట్, ఒక తల్లి కుందేల్ని. దాని పిల్లలు కానీ తల్లి కానీ ఒక బాక్స్ లో ఉంటుంది అనమాట. ఓన్లీ ఒక బాక్స్ కి ఒక కుందేలు పెడుతుంటాం. మీటికి పెంచే కుందేలు కూడా ఒక బాక్స్ కి రెండు కుందేలు వేసి మీటికి పెంచుతూ ఉంటాము. ఈ పిల్లలు పెట్టే రాబిట్ మటు ఒక రాబిట్ కేజీలోనే పెట్టి పెంచాలి. వీటిని అయితే కిందగా మటుకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. మరి వీటిని ఇలా వదిలేసేసారు కదా, ఇప్పుడు తప్పించుకోవా? ఈ తప్పించుకునేది ఏమి ఉండదండి. కాకపోతే అది ఒక 2 రోజులు పరిగెడతాం స్టార్ట్ అయినాక మూమెంట్ వచ్చి అది వెళ్తుంది. కానీ మాక్సిమం చిన్నప్పటి నుంచి కేజీలో పుట్టి కేజీలోనే పెరిగింది కాబట్టి స్లోగానే ఉంటుంది, కేజీలోనే ఉంటుంది కూడా, ఇబ్బంది లేదు. ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఓకే, అసలు మామూలుగా కుందేళ్లలో చాలా రకాలు ఉంటాయని విన్నాం కదా. మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఎన్ని రకాల కుందేళ్ళని పెంచొచ్చు మనం? మామూలుగా ఒక 7 రకాల జాతులు అయితే మన ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ కి సూటబుల్ అయినాయి. మేము గత 9 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ పిల్లలు పుడతాం కానీ పాలు ఇయటం కానీ తొందరగా మాంసానికి రావటం కానీ ఇవే వస్తున్నాయి. వీటినే పెంచుతున్నాం మేమైతే మటుకు. ఈ 7 రకాల జాతులే పెంచుతున్నాము. మేము ఎవరైనా రైతులకు ఇచ్చినా కూడా 7 రకాల జాతులే ఇస్తున్నాము. ఆ 7 రకాలే పెంచమని కూడా చెప్తున్నాము. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీరు మారుమూల గ్రామంలో ఒక కొవ్వూరు ప్రాంతంలో పెట్టారు కదా, మరి ఇక్కడ మీకు బిజినెస్ ఎలా ఉంటుంది? మీ మార్కెటింగ్ మేము ఏం చేస్తామంటే మనకి గుంటూరు కాడి నుంచి గుంటూరు కానీ చిలకూరుపేట కానీ ఇటు ఒంగోలు కానీ నెల్లూరు కానీ కావిలి కానీ ఈ ఏరియాలన్నీ దిక్కల కాడని రెస్టారెంట్లు ఉంటాయి. ఈ రెస్టారెంట్ డైరెక్ట్ మేము పంపుతాం. మాకు ఇది ఒక్కటే కాబట్టి కౌజు నాటుకోడి అది కూడా ఉంది, కుందేలు ఉంది. ఈ 3 పంపుతుంటాం రెస్టారెంట్లకి. మేము ఇక్కడే కట్ చేసి ఇక్కడే ప్యాక్ చేసి వాళ్ళకి పంపుతూ ఉంటాము. ఇంక కొంత కొద్దిగా గొప్ప ఇక్కడ కట్ చేస్తుంటాం. ఈ 9 సంవత్సరాలు మేము ఉన్నాం కాబట్టి మాక్సిమం పలానా ఇక్కడ పలానా ఫామ్ ఉంటుంది అని మీటికి వస్తూ ఉంటాడు, వాళ్ళకి కూడా కట్ చేసి ఇస్తూ ఉంటాం. ఓకే, అసలు ఈ కుందేలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి, ఎలాంటి లాభాలు వస్తాయి ఇందులో? ఈ కొద్ది మొత్తంలో ఒక 10 కుందేళ్ళు ఒక 50,000 పెట్టుబడితో కానీ పెడితే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా దాని మీద వచ్చే ఆదాయం దాంట్లో వచ్చే పిల్లల్ని తల్లులు చేసుకుంటా చిన్న స్లోగా గ్రో అయితే ఒక 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో డెవలప్ చేసుకుంటే ఒక 100 రాబిట్లు సగటు మనిషి ఒక 500 నుంచి 700 రూపాయల కూలి వస్తుంది ఒక రోజుకి. అట్లా చేసుకోవడానికి 1.5 సంవత్సరం టైం పట్టింది. ఈ ఒక్కసారి 50,000 100 పెడితే కూడా 100% నష్టపోవాల్సిందే. దాని క్లారిటీ లేక దానికి ఏ ఫీడ్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలి, గ్రాస్ ఎట్లా ఇవ్వాలి అనేది కొద్దిగా దాని ఎక్స్పీరియన్స్ మీద వస్తుంటది. చేస్తా ఉంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తూ ఉంటుంది. అట్లా మామూలుగా కుందేళ్ళు అసలు గ్రాస్ బాగా ఎక్కువ ఇష్టపడతాయి. ఇప్పుడు అందరూ ఇళ్లలో పెంచుకున్న వాళ్ళు క్యారెట్స్ ముల్లంగి ఇలాంటివి పెడుతూ ఉంటారు, అలాంటివి ఎక్కువ ఇష్టపడతాయా? ఇప్పుడు దానికి క్యారెట్ వాటికన్నా కూడా ఫీడ్ దానా బాగా ఇష్టంగా తింటా ఉంటాయి. దానా అయితే బాగా ఇష్టంగా తింటాయి. ఇళ్లలో పెంచుకునే వాళ్ళు అయితే వెజిటేబుల్స్ పెడుతూ ఉంటారు. పెడుతుంటే వాళ్ళు ఆల్రెడీ ఏమైందంటే క్యారెట్ తీగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇష్టంగా తింటా ఉంటాయి. ఒక రాబిట్ కాబట్టి వాళ్ళు పెట్టగలుగుతారు. కానీ ఈ ఫామ్ చేసే క్యారెట్లు పెట్టాలంటే పెట్టలేదు. గ్రాస్ కంపల్సరీ ఉంటుంది. గ్రాస్ దానా కంపల్సరీ. ఈ క్యారెట్లు ఇవి మీరు పెట్టరు? మేమేమైతే క్యారెట్ ఏం పెట్టాం, గ్రాస్ దానా మట్టి. ఓకే, ఈ మామూలుగా దీనిలో ఇప్పుడు ఇది మొగది ఇది ఆడది అని ఎలా గుర్తిస్తారు? ఐడెంటిటీ ఇది మాకు అంటే ఎక్స్పీరియన్స్ మీద అర్థమవుతా ఉంటుంది. దానికి ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. అంటే మేము కనుక్కోవాలంటే కనుక్కోవడానికి ఈజీగా కనుక్కోవచ్చు అండి. ఇది పెద్ద ఇష్టం ఏం కాదు. ఆటోమేటిక్ ఇక్కడ చూస్తే అర్థం అవుతుంటది. మేల్ ఫీమేల్ అనేది ఒక 8 ఆడకుందేళ్ళకి 2 మక్కుందేళ్ళు అది ఒక యూనిట్ అనమాట. అట్లా ఉంటుందండి. దీనిలో కూడా అలా లెక్క ఉంటుంది, సెట్ ఉంటుంది. 4 ఆడకుందేళ్ళకి ఒక మక్కుందేలు ఉంటుంది. ఇంకా ఆ 4 ఆడకుందేళ్ళు ఎప్పుడు క్రాసింగ్ వచ్చి ఒక మేలు క్రాస్ చేయాలి.
అట్లా సిస్టమేటిక్గా ఉంటుంది అంతే. ఓ, అంటే మీరు ఇలా సిస్టమేటిక్ పెట్టారా లేకపోతే ఎక్కడైనా ఈ కుందేలు ఎక్కడైనా ఇలాగే అంటే ఇట్లా చేస్తే ఏమైందంటే ఇంబ్రీడింగ్ జరగదు, పిల్లలు బాగా పుడతాయి, పిల్లలు బలంగా వస్తాయి అనమాట. ఇప్పుడు అక్కడే మేల్స్ ఉండి అక్కడే ఫీమేల్స్ ఉండి వాటికి పుట్టిన పిల్లలు వచ్చి వాటిని క్రాష్ చేయడం వల్ల ఇంబ్రీడింగ్ అయితే కొద్దిగా వీక్ అయిపోద్ది ర్యాబిట్ అనేది. ఓ ఓకే. ఓ దీనిలో కూడా అంత పర్టికులర్ మనం 9 సంవత్సరాల కింద బ్రీడ్ తెచ్చి ఇప్పుడు దాకా మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం అంటే ఇంబ్రీడింగ్ అయ్యిద్ది. అట్లా కాకుండా ఉండాలంటే మనం మేల్స్ బయట నుంచి తెచ్చుకుంటా ఫీమేల్స్ మనం పెట్టుకొని క్రాచ్ చేసుకుంటా ఉంటే మనకు బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే పెంచుతున్నారు? మేల్స్ ఫీమేల్స్ అన్ని పెంచుతాం. మేల్స్ ఫీమేల్స్. ఇవి మాంసానికి మేల్స్ ఎక్కువ వాడతారా ఫీమేల్స్ ఎక్కువ అన్ని వాడతారా? ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఏదైనా కానీ మేము మాక్సిమం మాంసానికి ఈ కలర్ తెస్తామండి. ఎందుకలా? ఈ బ్రీడ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని కోసి తినేదానికి దాన్ని కోసి తినేదానికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కానీ మీట్ మొత్తం ఒకటే. దీంట్లో మీట్ అంతా ఒకటే. ఇది అందంగా బాయిలర్ కోడి కూడా తెల్లగా అందంగా ఉంటుంది, కానీ అది తినటం అలవాటు పడిపోయాకే దాని ఇల్లు తెలియలా. ఇదిగైనా అదైనా సేమే మీటు. ఆ ర్యాబిట్ అయినా అదే మీట్ ఉంటుంది, ఈ ర్యాబిట్ అయినా అదే మీట్ ఉంటుంది లోన పరంగా అయితే. మేము ఎక్కువ ఆ ర్యాబిట్ మటుకు పెంచుతుంటాం. అంటే ఇది అందంగా ఉందని మీరు కొయ్యట్లేదు? ఎక్కువ ఫ్లెమింగ్ జెయింట్ తెస్తాం, ఎందుకంటే ఫ్లెమింగ్ జెయింట్, బ్లాక్ జెయింట్, సోవియట్ చించిల్లా ఇది చేస్తుంటాం. సో చూసేసారు కదా, కుందేలల్లో కూడా అందంగా ఉన్నాయని తక్కువగా వస్తారంట. బ్లాక్ గా బ్రౌన్ గా ఉన్న వాటిని ఎక్కువగా వస్తూ ఉంటారంట, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారంట. కానీ టేస్ట్ కానీ మాంసం కానీ మొత్తం ఒకేలాగా ఉంటుందంట. ఒక కుందేలు నుంచి యాక్చువల్ గా ఎంత మాంసాన్ని కలెక్ట్ చేయొచ్చు? ఒక కుందేలు 4 months 2 kgs వస్తుంది. ఓకే. 2 kgs కుందేలు మనం కోస్తే కేజీ మీట్ వస్తుంది దాని నుంచి. అంటే 30 kg వేస్ట్ అయిపోతుంది. 1 kg 250 grams మీట్ వస్తుంది ఒక ర్యాబిట్ మీద నుంచి. ఓకే. మామూలుగా అసలు ఇది మాంసానికి రెడీ అయిపోయింది, ఇంకా మాంసంగా కోసుకొని తినొచ్చు అని అనడానికి ఎన్ని నెలల టైం పడుతుంది? 4 months పట్టింది. 4 months పడుతుంది. 4 months పట్టింది. కానీ పిల్లలు కావాలి అని అంటే 6 months వెయిట్ చేయాలి. 6 నుంచి 7 నెలలు వెయిట్ చేయాల్సింది. అలా మీరు మాంసానికి కొన్ని, పిల్లల్ని కనటానికి కొన్ని సపరేట్ చేసి పెట్టేస్తారు. ఓకే. వీటి పోషణ ఇంకా ఎలా ఉంటుంది? అంటే వీటికి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? వీటికి కంపల్సరీ కేజీలోనే పెట్టాలి. కంపల్సరీ దానాకి మటుకు కొండ ఉండాలి. వాటర్కి డిప్ అయినా ఉండొచ్చు, కొండ అయినా ఉండొచ్చు. ఎందుకని స్పెషల్ గా కుండ ఏమైందంటే ఈ ఆల్రెడీ కుండ దానికి ఫీడ్కి తయారు చేసి ఉంటుంది, అంచు రౌండ్గా ఉంటుంది. ఆ దాన అనేది ఏమైందంటే దాంట్లో కొన్ని తీయ పదార్థాలు ఉంటాయి, ఆ దానాలు. అవి తినడానికి ఏమైందంటే కాళ్ళతో లాగినప్పుడు దానా కింద పడకుండా ఆ కుండలోనే పడుతుంది. ఆ కుండ ప్రత్యేకంగా వీటి కోసం తయారు చేయించిన కుండలు అవి కూడా. ఈ వాటర్ ఏమైందంటే డిప్ ఏమైందంటే క్లీన్ చేయలేము మనం. ఈ కుండనుకు 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ పోస్తూ ఉంటాం. ఉదయం సాయంత్రం కంపల్సరీ వాటర్ పెట్టాలి. ఉదయం పూట దానా పెట్టాలి, సాయంత్రం పూట పచ్చిమేత వేయాలి. నెలలో మటుకు ఒక 2 times మటుకు మెడిసిన్ కంపల్సరీ వేయాల్సింది, షెడ్ మొత్తం వేయాల్సింది. ఓకే. ఇప్పుడు ఈ కుందేలు మీరు సేల్ చేస్తున్నారు కాబట్టి విడిగా మాంసంగా అమ్ముకుంటే లాభం ఉంటుందా, లేదంటే ఇలా కుందేలు డైరెక్ట్ గా అమ్ముకుంటే లాభం? కుందేలు ఫామ్ కి అమ్మితేనే మంచిగా లాభాలు ఉంటాయి. కాకపోతే ఏమైందంటే మన దగ్గర నేను తీసపోయిన రైతు కూడా బాగా చేయాలి. ఆ రైతు ఏమైందంటే ఆ రైతు ఏదైనా ప్రాబ్లం వచ్చి నష్టపోయినప్పుడు 100% ఫామ్ తీసేస్తున్నాడు. ఇప్పుడు ర్యాబిట్ లో బ్యాడ్ వచ్చిందంటే అక్కడే. అంటే ఏమైందంటే చేయలేక సగం మంది మోసం చేసి ఫార్మ్స్ వాళ్ళు రైతుల్ని, అట్లా ర్యాబిట్ ఫామ్ అనేది పూర్తిగా డౌన్ అయ్యింది. అంటే ఎలా మోసం చేస్తారు? ఎలా అంటే ఇప్పుడు మీట్ ర్యాబిట్ మాకు 4 months కి 2 kg వస్తుంది, ఇది 8 months కి 2 kg వస్తుంది. అంటే 2 kg నుంచి స్లో అయిపోయింది ర్యాబిట్, ఇంక పెరగదు, అక్కడి నుంచి స్లో గ్రోత్ వస్తుంది అనమాట. ఇది మనకి 7 నెలలు పెంచిన కుందేలు 2 kgల బాగుంటుంది, 2 kg 200, 2 kg 300 ఇది ఉంటుంది. అది 4 నెలలు పెంచింది 2 kg ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 నెలలు పెంచిన ర్యాబిట్టే ఫామ్ కి రైతులకు ఇస్తుంటారు. 1 యూనిట్ 2 యూనిట్లు అని ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రైతులు కొత్తగా పెట్టేవాళ్ళు కదా, ఏదైతే కుందేలు అనేది చూస్తారు కానీ అది పిల్లలు పెట్టదా అనేది చూడకుండా తీసుకుపోవడం వల్ల ఒక 6 నెలలు 7 నెలలు చేసిన తర్వాత నష్టాలు వస్తాయి. ఇంకా పిల్లలు పెట్టకపోతే నష్టమే కదా, ఎన్ని రోజులు ఫీడ్ ఇస్తూ ఉంటారు. అందువల్ల క్లోజ్ చేయడం వల్ల ఈ ర్యాబిట్ ఫీల్డ్ అనేది అందరికి కొద్ది బ్యాడ్ అని ఒపీనియన్ పడి ఉంది. అట్లా ఉందని. ఓకే. ఇప్పుడు కుందేలు చేసే వాళ్ళు ఎట్లా ఉంటే ర్యాబిట్ ఫామ్ మనం కన్ఫామ్ గా చేయదలుచుకుంటే ఒక 10 కుందేలు తీసుకోవాలి. ఆ తీసుకొని ఒక 2 నెలలు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, ఇప్పుడు మేమే ర్యాబిట్ ఇచ్చామంటే 2 నెలలు కాంటాక్ట్ అవుతాము. వాళ్ళ దగ్గర పిల్లలు పుట్టి వాళ్ళంతా బాగా ఉన్నంత వరకు అయితే ఉంటాం 2 నెలలు. తర్వాత వాళ్ళు మార్కెట్ చేసుకున్నట్టు చేసుకోకపోతే మేము కూడా అమ్మి పెడతాం. మా దగ్గర ర్యాబిట్ తీసుకుంటే కంపల్సరీ అమ్మి పెడతాం.
మీరే అమ్మి మేము పెడతారు. ఇన్ అమ్మి కేసు వీళ్ళ దగ్గర ర్యాబిట్స్ కనుక తీసుకున్నట్లయితే, అంటే బిజినెస్ కోసం తీసుకున్నట్లయితే ఒక 2 months తర్వాత, ఈ 2 months కూడా వీళ్ళు కాంటాక్ట్ లో ఉంటారంట. ఈ 2 months తర్వాత కూడా లేదండి మేము చేయలేకపోతున్నాము అని చెప్పేసానంటే వీళ్ళే ఆ కుందేళ్ళని వేరే వాళ్ళకి అమ్మటము, లేదంటే మీరే తీసుకోవటము ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక బంపర్ ఆఫర్ మన శివ గారి దగ్గర. సార్ ఇప్పుడు ఈ మాంసం కేజీ ఎంత ఉంటుంది? ఈ కేజీ ఇప్పుడు 750 రూపాయలు అమ్ముతున్నాం. కేజీ 750. 750 రూపాయలు అమ్ముతున్నాం. మేము బల్క్ లో తీసుకున్న వాళ్ళకి 700 లెక్కిస్తూ ఉంటాం. బల్క్ లో తీసుకునే వాళ్ళకైతే 700 రెస్టారెంట్లకి కానీ మామూలు బల్క్ లో 20 కేజీ 30 కేజీ తీసుకున్న వాళ్ళకి 700 లెక్కిస్తున్నాం. ఓకే. కుందేలు మాంసం బాగా తీసుకెళ్తారా? ఈ రెస్టారెంట్లు అదవరికి లేదు కానీ అదవరికి ఏమైందంటే కొద్దిగా గొప్ప ఉన్నారు. ఇప్పుడు గత ఈ 3 సంవత్సరాల నుంచి బాగానే తింటున్నారు, బాగానే అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఇది చిన్నది కనిపిస్తుంది కదా, ఇది ఎన్ని రోజులది? దీనికి వీలవుతుందా? అది ఒక నెల పిల్ల అండి. అది ఓకే. అది ఒక 30 రోజుల పిల్ల. ఈ 30 రోజులు అయినాక తల్లికాయని తీసేస్తాం పిల్లల్ని. 30 రోజులు అయినాక ఈ టైప్ లో ఉంటుందండి. మనం బండి ఈ పెట్ పర్పస్ కానీ సరదాగా సాక్కునే వాళ్ళకి మే పిల్లల్ని ఇవ్వండి. సరదాగా తీసుకెళ్లాలని అనుకున్న వాళ్ళు ఎన్ని రోజులు కుందేళ్ళని తీసుకెళ్తారు? 30 రోజులకి తల్లికాయని చేస్తాం. తల్లికాయని తీసినాక ఒక 15 రోజులు మా దగ్గర ఉంటుంది. 45 రోజులు అయినాక తీసుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది, బాగుంటుంది. అంటే నెల రోజులకే పాపం తల్లి నుంచి దూరం చేస్తున్నారనమాట. మరి కొంచెం వ్యూస్ చూసుకోండి, 30 రోజులకి వీటిని అమ్ముకోవటానికి తల్లి దగ్గర నుంచి దూరం చేస్తున్నారంట. మీరు కొన్ని రోజులు ఆగి కొనుక్కుంటే మంచిదేమో, అంతేనా సార్? అంతే అంతే. కొన్ని రోజులు ఆగితే ఏంటంటే అది బాగా హెల్దీగా ఉంటుంది. వాళ్ళు తీసుకపోయినా కొంచెం అటు ఇటు కాకుండా స్టాండర్డ్ గా ఉంటుంది. చాలా చిన్నదిగా ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. నా అరచేతుల్లో అయితే బుజ్జిగా హ్యాపీగా పడుకోనింది. 1 month దీనికి. ఇంకొక ఇప్పుడు ఈ 15 days లో ఇప్పుడు ఇది సేల్కి వెళ్ళిపోతుందా? అలా ఏమి ఉండదా? అమ్ముతాం, అమ్మకపోతే మేమే పెంచుతూ ఉంటాం. ఓకే. వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఇవి ఇంకా సెన్సిటివ్ గా ఉంటాయేమో. ఓకే. వీటికి ఫీడింగ్ అలా ఏముంటుంది? పాలు అలా సేమ్ ఇప్పుడు 30 రోజులు తల్లికాడ పాలు తాగిద్ది. పాలు తాగిన తర్వాత తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ పెద్ద ర్యాబిట్ ఏం తింటది అదే తింటది. 1 month వరకు పాలు, 1 month వరకు పాలు. ఆ 1 month తర్వాత పెద్ద ర్యాబిట్ గ్రాస్ దానా ఇలా ఏదైతే చేస్తున్నారో దీనికి కూడా అలాగే చేస్తారనమాట. కాకపోతే ఈ 1 month చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత ఇంకా ఏ భయం ఉండదు అనమాట. సో మరి చూసేశారు కదండి, మరి ఈ కుందేళ్ల పెంపకము, వాటిని ఎలా పెంచాలి, వాటిని పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మరి వ్యూవర్స్ కూడా చాలా మందికి కుందేలు పెంచుకోవాలని ఆశ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఈ కుందేళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవిచంద్రతో నేను మీ సుకన్య.